రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను విజయవాడ ఎంపీ కేసినేని నాని కలిశారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కేసినేని నాని సీఎంతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు విజయవాడ వైసీపీ నేతలు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మొండితోక అరుణ్ కుమార్ తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు ఎంపీ కేసినేని నాని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కుమార్తె విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్ కేసినేని శ్వేత సైతం నిన్న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో నాని సీఎం జగన్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను విజయవాడ ఎంపీ కేసినేని నాని కలిశారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కేసినేని నాని సీఎంతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు విజయవాడ వైసీపీ నేతలు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మొండితోక అరుణ్ కుమార్ తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు ఎంపీ కేసినేని నాని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కుమార్తె విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్ కేసినేని శ్వేత సైతం నిన్న రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో నాని సీఎం జగన్ తో భేటీ కావడం రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఇక కేసినేని నాని సీఎం తో భేటీ అయినట్లు తెలుస్తుంది. సో ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కేసినేని నాని విజయవాడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి సీటు నిరాకరిస్తూ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ఆయన పార్టీ మారతారని చెప్పి ప్రచారం జరిగింది. అయితే అనుకున్నట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆ కలిసిన తర్వాత ఆయన సీఎంతో సమావేశమయ్యారు. వీరిద్దరితో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు. అదేవిధంగా అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. ఈ విజయవాడ వైసీపీకి సంబంధించిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దేవినేని అవినాష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయం ఒక్కసారిగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎంపీ కేసినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొంతవరకు కూడా వాతావరణం మారిపోయిందని చెప్పి రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పోటాపోటీగా అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పైన చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు కూడా 2 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నాని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవటం, ఆయన విజయవాడ నుండి పార్లమెంట్ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇదే సమయంలో కేసినేని నానికి రాజకీయ వారసురాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె కార్పొరేటర్ గా కూడా విజయవాడ కార్పొరేషన్ కొనసాగుతున్నారు. ఆమెకు కూడా విజయవాడ ఎంపీ సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. అంటే అయితే తండ్రి లేదంటే కూతురికి ఎవరికో ఒకరికి మాత్రం స్పష్టంగా ఎంపీ సీటు ఉంటుందన్నటువంటి ఒక హామీ అయితే లభించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి పరిణామం కూడా ఉంది. ఇప్పటి వరకు కేసినేని నాని టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన ఇంతవరకు రాజీనామా చేశారు కానీ పార్టీకి రాజీనామా చేశారు కానీ అధికారికంగా పార్లమెంట్ సభ్యుని పదవికి అయితే రాజీనామా కాలేదు. దీంతో ఆయనకి పార్టీ కండువా కప్పకుండానే మర్యాద పూర్వకంగా కలిసినట్టుగానే ఈ సమావేశాన్ని వైసీపీ భావిస్తుంది. అధికారికంగా ఆయనకి పార్టీ కండువా కప్పలేదు కాబట్టి ప్రస్తుతం ఇదంతా కూడా మర్యాద పూర్వకమైనటువంటి భేటీగానే పరిగణించాల్సి ఉంటుందని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అధికారికంగా రాజీనామా పార్లమెంట్ సభ్యుని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన మళ్ళీ సీఎం కలుస్తారు. అప్పుడు పార్టీ కండువా కప్పుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక విజయవాడకు సంబంధించినటువంటి పార్లమెంట్ కి సంబంధించినటువంటి ముఖ చిత్రం ప్రస్తుతం మారేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా విజయవాడ పార్లమెంట్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఎవరు అన్నది మాత్రం కొంతవరకు ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసినేని నాని రావడం ద్వారా, కేసినేని నాని పార్టీ దగ్గర అవడం ద్వారా భవిష్యత్తులో ఆయన లేదంటే ఆయన కుమార్తెకి విజయవాడ పార్లమెంట్ సీట్ ని ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.